20 అంటే 2 సార్లు బుక్ చేసుకోవాలి. 2 సార్లు ఎంత అయితే చూసుకో నువ్వే. మరి 50 కిలోలు ఇస్తే ఎట్లా నా చెప్పు నువ్వే. అంటే ఫోన్ చేయకపోతే అప్పుడు క్యాన్సిల్ చేయ వెళ్ళు. ఫోన్ చేసే వరకు వెయిట్ చేయాలి క్యాన్సిలేషన్ కోసం. గేట్ క్యాన్సిలేషన్ ఫీ 8 రూపాయలు వచ్చింది. వీడు 30 రూపాయలు దింగిది, మనకి 8 రూపాయలు వచ్చింది. ఫోటో రైడ్ వచ్చింది 270. అమ్మయ్యా ఫోటో రైడ్ వచ్చేసింది 278 రూపీస్ది. చలో పిగామో 700 మీటర్స్ అంతే. డ్రాపా అంటే స్టార్ట్ చేస్తే వస్తుంది. మరి చేయాలా? ఓకే. మళ్ళీ స్టార్ట్ చేసిన తర్వాత క్యాన్సిల్ చేస్తే నాకు ఇష్టం అవుతుంది. కొండాపూర్ ఆర్టీఓ ఆఫీస్ కదా, ఇదే పేపర్ ఇవ్వాలా? అమౌంట్ ఎవరు ఇస్తారన్నా? ఫోన్ ఇదే ఇందాక చేసిన అన్న కాల్. ఫోన్ చేసుకోవచ్చు ఎట్లా? నరేష్ ఇక్కడ చూపించండి, అక్కడికి వెళ్ళినాక చూపిస్తుంది. 278 వెళ్ళిపోతాను. నా చేతిలో ఏం లేదు, మార్నింగ్ టైం కదా, ట్రాఫిక్ ఉంటుంది కొండాపూర్ ఉంటా. ఓకేనా? వన్ అవర్ చూపిస్తుందన్న. ఏమైంది? ఊబరేనా? ఊబర్ చేస్తావా? ఓన్లీ ఊబరా? పోటరా? మళ్ళీ రాలేదు నీకు? చలో మనకు ఫస్ట్ స్టార్ట్ అయితే పోటర్ వచ్చింది 278 రూపీస్. 1 అవర్ 22 కిలోమీటర్స్. ఫటాఫట్ డ్రాప్ చేసుకొని ఇంకో రైడ్ కోసం. బాబా ఏం ట్రాఫిక్ ఉంది. హాఫ్ అన్ అవర్ అయిపోయింది కానీ ఒక్క బ్రిడ్జ్ గిట్ దాటలేకపోతున్నాను. ప్రతిరోజు ఇదే ఉందా బయట, చిన్నప్పటి నుంచి చూస్తున్నా అంతే. ఇక ఏం ట్రాఫికో ఏమో. సో ఇప్పుడు పెద్ద పంచాయతీ అయిపోయింది మళ్ళీ. ఇప్పుడు పార్సల్ తీసుకొచ్చినా కదా, సో ఆర్టీఓ ఆఫీస్కి వచ్చినాడు. కస్టమర్ కాల్ చేస్తే ఈరోజు కాదు బుకింగ్ 10వ తారీఖు తీసుకురా అని చెప్తున్నాడు. ఈయనేమో ఈరోజు బుక్ చేసి పంపించింది నాతోటి. సో కస్టమర్ కాల్ చేస్తే బిజీ అంటారు. మరి ఏంది ఇప్పుడు ఇది? మళ్ళీ ఆడ ఇవ్వాలంటే మళ్ళీ 275 రూపీస్ అవుతుంది. ఇట్లా చూడాలి. ఇప్పుడు కస్టమర్ అయితే బిజీ అయితే కాల్ వస్తుంది. సో మళ్ళీ ఒకసారి కాల్ చేసి మళ్ళీ ఏందో అప్డేట్ ఇస్తాను మీకు. ఎండ మాత్రం చినిగిపోతుంది ఎండలు అయితే. ఇంకా ట్రాఫిక్ ఎట్లా ఉంది కొండాపూర్ దగ్గర, మొత్తం జామ్ ఉంది కొండాపూర్. ఇక్కడ కొన్ని వందల కార్స్ ఉన్నాయి రిజిస్ట్రేషన్కి. సో ఊహించుకున్న రోజు ఎన్ని వేల కార్లు రిజిస్ట్రేషన్ అవుతుంది. ఇంకా ట్రాఫిక్ ఎక్కడ సరిపోతాయి మనకు. ఇంకా బైక్స్ ఎన్ని ఉన్నాయి, కొన్ని వందల బైక్స్ ఉన్నాయి ఇక్కడ. సో రోజుకి 2-3 వేలు వస్తున్నాయి బయటకు. అంటే ఇంకా రోడ్లు ఏ సరిపోతాయి మనకు. సో ఫైనల్లీ మనైతే ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో చూపిస్తాను ఎంత అయిందని. 278 రూపీస్. సో క్యాష్ కలెక్టెడ్, కస్టమర్ రేటింగ్ ఇచ్చేస్తాం, అయిపోయింది. చలో మనకెంత ఇచ్చిండు? ఆగా నాన్న, మనకు 252 ఇచ్చిండు. సో కమిషన్ బాగానే పోయిండే. ఏంది ఇది? ఓ ఇంకో రైడ్ వస్తుంది. ఏంది ఈరోజు అంత ప్రేమ చూపిస్తున్నా మీద? ఓ 10 సెకండ్ డిలే ఉంది కదా. అంటే 20 సెకండ్ ఉండే, ఒక రైడ్ కంప్లీట్ చేయగానే మొత్తం డిలే వెళ్ళిపోయింది. సో ఇప్పుడు 10 సెకండ్ డిలే. ఇప్పుడు ఇది తీసేసుకుందాం. రా వచ్చేసింది. ఈరోజు మన పోటర్ మన మీద అయితే వర్షం కురిపిస్తుండు. బ్యాక్ టు బ్యాక్ సెకండ్ రైడ్ కూడా వచ్చేసిండు. ఏంటిది? అబ్బా 4 కిలోమీటర్ పికప్ ఉంది. ఇది మామూలు పికప్ కాదు ఇది. చలో టైం వేస్ట్ చేయకుండా వెళ్ళిపోయాం ఫటాఫట్. ఏంటి చికెన్ ఇస్తారు? ఏంది చికెన్ షాప్ వస్తున్నట్ట. ఏముందన్నా? అదే అంత పెద్దదా? ఎన్ని కిలో ఉంటుంది అది? 30 ఏముండవు, 50 పైన ఉంటుంది అది.
అన్న 50 ఉంటుంది ఇది. కిలోలు 20 కిలో అల్లం ఒక ప్యాకెట్ 20 36 మళ్ళీ అది ఇది చేసిన ఒకటి ఎన్నో తీసినామే అన్న మొత్తం 40 పైన ఉంది అన్న అది. తీసేసి అది తెచ్చినా కదా ఎక్కువ 20 కిలోలు ఎక్కువ అయిపోతుంది అన్న. 20 కేజీస్ లాస్ట్ ఉంది. అంతా వెయిట్ ఎట్లా తీసుకెళ్తాం? 20-30 ఏముండదు, 100 రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది. చేసాను క్యాన్సిల్ మరి 50-40 కిలోలు 20 అంటే 2 సార్లు బుక్ చేసుకోవాలి. 20 అంటే 2 సార్లు బుక్ చేసుకోవాలి. 2 సార్లు ఎంత అయితే చూసుకో నువ్వే మరి. 50 కిలోలు ఇస్తే ఎట్లా నా చెప్పు నువ్వే. ఇప్పుడు కస్టమర్కే కాల్ చేద్దాం. ఇక ఈయనే క్యాన్సిల్ చేసేసింది. చలో మంచి పని అయింది, ఈయన క్యాన్సిల్ చేస్తారు. ఇప్పుడు నాకు గుడ్ విల్ రావాలి కదా. 3 కిలోమీటర్ 4 కిలోమీటర్ వచ్చాను నేను. చూద్దాం ఎవరు తీసుకెళ్తాడు. ఇక్కడ ఇంకొకటి వచ్చింది 120 రూపీస్ వచ్చింది. ఏంది ఈరోజు ఫోటో నా పైన ఎట్లా కురిపిస్తుండు, ప్రేమ బాగా చూపిస్తుంది ఈరోజు ఫోటో నా పైన. అది క్యాన్సిల్ కాగానే ఇంకోటి ఇచ్చేసిండు. చలో పికప్ చేసుకున్నా. ఈ పికప్ ఎంత ఉంది? పికప్కే భయం అవుతుంది. ఇంకో డివైస్ కూల్ డౌన్ ఉంటుంది, మళ్ళీ 2.4 పికప్. నమ్మ సాగు తగ్గుతుంది కదా పికప్లు నాతోటి. సో ఇందాక రైడ్ వచ్చింది, అది క్యాన్సిల్ అయిపోయింది ఆటోమేటిక్. ఇంకోటి వచ్చింది 24th ఫ్లోర్కి వెళ్ళాలి. 24th ఫ్లోర్కి ఎవరు వెళ్తారు? బాయ్ మనం వెళ్ళలేము కదా 24th ఫ్లోర్కి. వద్దులే 97 రూపాయలకి 24th ఫ్లోర్ ఎక్కి దీని కమిషన్ తగిలి మాకు 70 రూపాయలు వస్తే ఆ 70 రూపాయలకి హమాలి పని చేయాల్సి వస్తుంది. వద్దులే ఆర్డర్ మిస్. అది ఏందబ్బా మంచిగా వచ్చింది కదా, ఎందుకు ఇక్కడ దాకా వచ్చేసిన క్యాన్సిల్ చేసింది మరి. ఆర్డర్ ఇంకో రైడ్ అయితే వచ్చింది. 1.6 కిలో పికప్ ఉండే. సో ఆపోజిట్ ఏందబ్బా ఇది, ఒకసారి కాల్ చేద్దాం. ఇదేంది క్యాష్ టు కార్డ్ 0నా? అబ్బా ఇదేందబ్బా. చలో కాల్ చేద్దాం. నేను చూసుకోలే క్యాష్ హ్యాండిల్లో. బ్లాక్ ఏ. హలో ఓకే సార్. సో బ్లాక్ ఏ 2103కి వెళ్ళాలి. అంటే సో పైన చూసిగా అసలు ఏమన్నా లొకేషన్ ఉందా పైన? సో ఇదిరా మళ్ళా కోకాపేటకి వెళ్ళి విలాస్లో ఇవ్వాలి. విలా నెంబర్ 18. ఎక్కడ అటా ఇటా అర్థమవుతలేదు. అపార్ట్మెంట్కి వస్తే ఇదే బాధ. ఎంత 20 నిమిషాలు టైం వేస్ట్ అయింది తెలుసా? 20 మినిట్స్. అవును మ్యాప్ పెట్టుకోలేదా? సో 12 కిలోमीटर्स ఉంది. विला नंबर 18 होगा। हाँ संतोषा पम्प्स विला नंबर ఓకే। సో క్యాష్ కట్టర్ 0 వచ్చేసింది, ఆన్లైన్ పే చేసారు। నా వందలేంది 250 రూపీస్ వచ్చింది సోమాజీ కూడా, అది మిస్ అయిపోయింది అది। చలో ఏం చేద్దాం, మిస్ అయితే మిస్ అవుతుంది, ఏం చేద్దాం, ఏం చేయలేం కదా। 250 రూపీస్ అయింది।
సో ఒక 40 minutes వెయిట్ చేసిన తర్వాత నాకైతే ఒక ర్యాపిడోలో రైడ్ అయితే వచ్చింది. ఏం రైడ్ అంటే 33 కిలోమీటర్ రైడ్, బోడుప్పల్ రైడ్ వచ్చింది. సో పికప్ మాత్రం 2 కిలోమీటర్స్ ఉంది. సో 2 కిలోమీటర్స్ అయితే పోవచ్చు కదా 33 కిలోమీటర్ రైడ్ ఉంటే. సో 6 minutes అయితే చూపిస్తుంది నాకు. సో ఫటాఫట్ అయితే పికప్కి వెళ్ళిపోదాం, లేదంటే క్యాన్సిల్ కూడా కావచ్చు, ఏమైనా కావచ్చు, చెప్పలేము. కానీ సో దానికన్నా ముందు ఒక 2 రైడ్లు వచ్చినాయి. ఒక 30 కిలోమీటర్స్ వచ్చింది, ఒక 26 కిలోమీటర్స్ వచ్చింది. కానీ ఇంకా తెలుసు ఎట్లా ఉంటారు, అందరు బిజీ ఉంటారు కదా. ఇంకా సేమ్ మనం కూడా అంతే. ఇంకా ఏం చేద్దాం, రైడ్ వస్తే పట్టుకొని లాగేయాలి అంతే. దాన్ని చూసుకుంటా కూర్చుంటే ఇంకో లాక్కొని వెళ్ళిపోతారు. సిబిఐటి, ఇది సిబిఐటి, చైతన్య భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. నువ్వేనా కాక? హర్ష రా కాక. 4934 చలో స్వస్తిక్ కిరాణా స్టోర్, గో టు డ్రాప్. 34 కిలోమీటర్లు. చలో వెళ్ళిపోదు. ఇంకా కూర్చోబా. సిబిఐటి $23.38. సో 36.2 కిలోమీటర్స్కి. సో ఎందుకంటే 74 రూపీస్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ వల్ల సేవ్ అయిపోయింది. అదే సబ్స్క్రిప్షన్ ప్లాన్ లేకపోతే 74 రూపాయలు మేనేజ్ చేసుకో. ఎంత అవుతుంది? 320 అంతే అనుకుంటా. 323 రూపీస్ వస్తుండే. సో ఇది సబ్స్క్రిప్షన్ ప్లాన్ ఉంటే తీసుకోండి, దానివల్ల కొంచెం బెనిఫిట్స్ ఉంది మనకైతే. లేదంటే కష్టం ఇంకా ర్యాపిడోలో. చలో వెయిట్ చేద్దాం. సో టైం ఏమో 2 అవుతుంది. సో దీనిలో ఒక 393, దానిలో పోర్టల్లో మళ్ళీ ఇంకో రైడ్ వచ్చింది. 29 కిలోమీటర్ రైడ్ వచ్చింది. సో పికప్ గిట్ వచ్చిన వీళ్ళని ఎంతమంది వస్తారు నాన్న మీరు? ర్యాపిడో ఏం పేరు? नरेंद्र पांडे। बैठो जी। कितने 4 जन आते? अरे 4 है तो और 2 टायर लगा दो पीछे। अरे अच्छा बोस ना OTP बोलो। 110 निशा ग्रैंड रेस्टोरेंट। चलो बैठो। 30 किलोमीटर्లు వీడేనా ఉచ్చా పోసి డైరెక్ట్ చేయగలుగుతున్నాడు. ఏం జీవితం రా నాన్న. మాకు ఖరాబ్ అవుతుందా బాగా ట్రాఫిక్ ఈరోజు. మామూలు ట్రాఫిక్ లేదు డే అంతా అసలు. ఇప్పటికే 3rd టైం వెళ్తున్నాం మెహందీపట్నం సైడ్. అసలు మార్నింగ్ వెళ్ళి అదే ట్రాఫిక్ ఉంది, 1 o'clock వెళ్ళిన అదే ట్రాఫిక్ ఉంది, 3 అవుతుంది, 3కి వెళ్ళిన అదే ట్రాఫిక్ ఉంది. ఇది నమ్మ ఏంది అసలు ఇది. టార్చర్ అనిపిస్తుంది నాకైతే. ఎట్లా అనిపిస్తుంటే ముందే ఎండ చచ్చిపోతుంది, ఎండలో టూ మచ్ ఉంది ఎండ. ఎట్లా అనిపిస్తుంటే పక్కనే మన స్విమ్మింగ్ పూల్ ఉంటే బండి తీసుకుని దాని దూకుడే అట్లా అనిపిస్తుంది నాకు. పక్కన స్విమ్మింగ్ పూల్ ఉంటే బండి తీసుకొని దానిలో దూకేస్తాను ఇంకా అట్లా అనిపిస్తుంది.
మనకైతే రైడ్కి 290 కస్టమర్ తీసుకున్నాను. సో నాకెంత ఇచ్చిందంటే 274 ఇచ్చింది 30 కిలోమీటర్లు. అది అంటే బైక్ బూస్ట్ కదా అంతే. అది 35 రూపీస్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ వల్ల సేవ్ అయింది. అది లేకపోతే ఇంకా 35 మేనేజ్ చేసుకుంటే 240 రూపాయలు వస్తుండే. చలో ఇప్పుడు అయితే పేషెన్స్ లేదు నా దగ్గర. దీనిలో 670, దానిలో ఒక 400, 1100 అయిపోయింది. ఇంకేమైనా మన హోమ్ రైడ్ ఏమైనా వస్తే ఇంక వెళ్ళిపోదాం. ఇక నాకు పేషెన్స్ లేదు భయ్యా. ఎండలు అయితే మరీ దారుణం భయ్యా. అమ్మ ఇంకా వెళ్ళిపోయాం, కొంచెం రెస్ట్ తీసుకొని ఇంక వెళ్ళిపోయాం. నాన్ స్టాప్ పోతున్నా. పొద్దున్న 9 గంటల నుంచి 6 గంటలు అయిపోయింది. చలో ఈరోజు బ్యాక్ టు బ్యాక్ రైడ్లు వచ్చినాయని కొంచెము మంచి అనిపించింది. అంటే ఒకరి దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన. మిగతా టైంలో అయితే మొత్తం ఫటాఫట్ ఇచ్చేసిండు. చాలా మణికొండలు వచ్చి హాఫ్ అన్ అవర్ అయిపోయింది. ఒక రైడ్ కూడా రావట్లేదు. హాఫ్ అన్ అవర్ అయింది, ఎక్కువనే అయింది, 40 మినిట్స్ పైన అయింది. టైం 4:30 అవుతుంది. ఏమే మణికొండ ఎంత పెద్ద ఏరియా, ఒక్క రైడ్ రాకపోవడం ఏంది. సో 2 రైడ్లు వచ్చింది దీంట్లో. మన పోర్టల్లో ఒక 250 రూపీస్ శంషాబాద్ వచ్చింది, ఇంకోటి 80 రూపీస్. సో 80 రూపీస్ పికప్ వేయడంటే ఒక 6 కిలోమీటర్ పికప్ ఉంటుంది. షట్ మిస్ అయిపోయింది. స్టేషన్ రైడ్ మిస్ అయిపోయింది. విత్ ఇన్ సెకండ్స్లో ఎగిరిపోయింది. స్టేషన్ రైడు అప్పటి నుంచి వెయిట్ చేసిన అసలు లాంగ్ రైడ్ వదిలిపెడతలేరు అబ్బా. చిన్న రైడ్లో ఎవరు యాక్సెప్ట్ చేస్తలేరు అసలు. అందరు లాంగ్ పైన పడ్డారేమో అనుకుంటా. ఇంటికి వెళ్ళిపోతుంది కదా మంచిగా. సో ఫ్రెండ్స్ ఇంకా ఒక 20 మినిట్స్ వెయిట్ చేస్తే నాకైతే ఒకటి అంటే ఒక 1.4 కిలోమీటర్ పికప్ ఉంది. సో నాచారం వెళ్ళాలి, 30 కిలోమీటర్ రైడ్ ఇది. సో ఆల్రెడీ ఒకసారి వచ్చిపోయింది, మిస్ అయింది అది. మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ వచ్చింది. ఇది ఏందో నాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే ఏమైనా క్యాన్సిల్ చేసి తీసుకెళ్తుందా మరి ఏందో. మరి రైడ్ అయితే నాకు వచ్చింది. సో ఒకసారి ఆ పికప్ లొకేషన్ వెళ్ళినాక చూద్దాం ఏంది ఇది కథ. చూసారా, ఆఫ్లైన్ తీసుకెళ్ళిపోయారు. అట్లా ఉంటుంది మళ్ళీ. ఆయన క్యాన్సిల్ చేసి తీసుకెళ్ళండు, ఏం చేస్తాం ఆయన్ని. కొంచెం క్యాన్సిల్ చేయాలి కదా, మా టైం బుక్ అవుతుంది కదా ఇక్కడ. సో నా డౌట్ ఉండే 100% ఇక క్లారిఫై అయిపోయింది. హలో, దీనిలో వస్తుంది 83 రూపీస్ జీవితం. చలో ఇది ఎక్కపోయారు. వదిలిపెడతలే ఏది 80 రూపాయలు 90 రూపాయలు ఏది వదిలిపెడతలే ఎవరు. వచ్చింది తీసుకోపోనరా నానా అని ఉంది అట్లా అందరూ. వచ్చింది దోసుకోవడం అంతే. క్యాన్సిల్ చేయరా నాన్న ఇంకెంతసేపు అంటే. ఫోన్ చేయకపోతే అప్పుడు క్యాన్సిల్ చేయ వెళ్ళు. ఫోన్ చేసే వరకు వెయిట్ చేయాలి క్యాన్సిలేషన్ కోసం. గేట్ క్యాన్సిలేషన్ ఫీ 8 రూపాయలు వచ్చింది. వీడు 30 రూపాయలు దింగిడు, మనకి 8 రూపాయలు వచ్చింది. అట్లా ఉంటుంది ఎప్పుడు అంటే. చలో ఏదో 8 రూపాయలు అయితే వచ్చింది కదా కిలోమీటర్కి. గంట అయింది వచ్చాడ. సో ఫైనల్లీ అయితే లాస్ట్లో మనకైతే మైత్రివనం రైడ్ తీసుకున్న 11 కిలోమీటర్స్. సో 500 మీటర్స్ మళ్ళీ పికప్ ఉంది. సో ఇక్కడ వచ్చి మనకు 2 అవర్స్ అయిపోయింది. 3 o'clock 3:15కు అప్పుడు వచ్చినాడు. ఇప్పుడు టైం ఏమో 5:15 అవుతుంది. దగ్గర 2 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాడు. సో ఇలా రైడ్స్ అన్నీ రాలే అంటలేను, రైడ్స్ వచ్చినాయి కానీ మిస్ అయిపోతున్నాను అంతే. సో చలో నేను ఫటాఫట్ పికప్ చేసుకొని మైత్రివనం వెళ్ళిపోదాం. ఇంకా అక్కడ రైడ్స్ వస్తే వెయిట్ చేద్దాం, ఒక 20 మినిట్స్ వెయిట్ చేద్దాం. రాకపోతే ఇంకా జంప్ ఇంకా ఇంటికి. 6954 చలో రైట్. 15 కిలోమీటర్సా ఏం లాడుతాం. 15 కిలోమీటర్స్ 14. అమీర్పేట వెళ్ళాలా? ఓకేనా, వెళ్ళిపోదాం. చూడు అప్పటి నుంచి రైడ్లు రాలే, ఇప్పుడు వస్తున్నాయి చూడు పోర్టల్లో. ఫోన్లో మాడుతున్నానా ఇంక ఇప్పుడు వచ్చింది అమీర్పేట. అప్పటి నుంచి కూర్చొని 150 రూపాయలది మంచిగా తీసుకున్న అపార్ట్మెంట్ మెహందీపట్నం పక్కనే ఉంది. షట్ చలో ఏం కాదు.
ట్రాఫిక్ టూ మచ్ ఉంది ఈరోజు. మార్నింగ్ నుంచి అంతే ఉంది. ఏ గల్లీ వెళ్ళినా ఏ మెయిన్ రోడ్కి వెళ్ళినా ట్రాఫిక్ ఉంది. చలో ఇంకో రూపాయి అయితే ఇది బ్లాక్డ్ అయిపోతాయి ఐడి మాది. సో 14.5 సర్చార్జ్ వచ్చింది ఇల్లు 11 రూపాయలు. ఓకే చలో. సో లాస్ట్ 163 రూపీస్. చలో అబ్బా ఏం ట్రాఫిక్ నాన్న ఈరోజు అయితే అసలు ట్రాఫిక్ టచ్ అనిపిస్తుంది సార్. సో బైక్ రైడ్ చేయబోయలేదు అలా అనిపిస్తుంది. నమ్మాయి ఏం టార్చర్ రా బైక్ అని. ఎట్లా అంటే కాజాగూడ సిగ్నల్ను యూటర్న్ చేయడానికి 20 మినిట్స్ పడింది. జస్ట్ 1/2 కిలోమీటర్ యూటర్న్ చేయడానికి. ఆ యూటర్న్ చేసిన తర్వాత ఇక్కడ దాకా 6.5 కిలోమీటర్స్ ఉంది. ఆ 6.5 కిలోమీటర్స్కి 40 మినిట్స్ చూపిస్తుంది సార్. 6 కిలోమీటర్కి 40 నిమిషాలు అంటే ఏంది అసలు అది? ఇక ఏం జీవితం అది, ఏం బతుకులు ఇది మనది. ఎవ్వరు ఆలోచించాడు నమ్మ టైం ట్రావెల్ అసలు ఎట్లా ఉందంటే హైదరాబాద్లో మామూలుగా ఎంత టైం వేస్ట్ చేస్తా. 6 కిలోమీటర్ 40 నిమిషాలు అబ్బాయి, నాకు అర్థం కాదు. సో దీన్ని బట్టి ఏమైందంటే హైదరాబాద్లో పాపులేషన్ బాగా పెరిగిపోయింది, బండ్లు టూ మచ్ పెరిగిపోయింది, రోడ్లు సరిపోతాయి. ఎన్ని రోడ్లు వేసినా సరిపోదు. మనం ఇంకా కంట్రోల్ చేయాలి ఏదో ఒకటి. ఇంకా చలో ఇంకా మనమైతే ఇంటికి జంప్. ఇంకా నా వల్ల అయితే ఇంకా పేషెన్స్ లేదు బాయ్ ఈరోజు అయితే. సో ఈరోజు డేట్ 9. సో 9th రోజు సో వెనస్డే రోజు, ఈరోజు వెనస్డే. సో కామెంట్ చేయండి ఆ రోజు అబ్బా ఎరగడన్నా మళ్ళీ నేను బ్యాక్ వెళ్ళాను నా దండం పెడతా. సిగ్నల్ స్టేషన్ రెడీ ఇచ్చేసి తీసుకొని వెళ్ళిపోతా ఇంటికి అంతే ఇంకా. సో ఫ్రెండ్స్ ఇది మన ర్యాపిడోలో ఏమో 839 అంటే 840 రూపీస్ దీనిలో అయింది. పోర్టల్లో ఏమో 400 రూపీస్ అయింది. 140 కిలోమీటర్ తిరిగిన రోజు. సో నిన్న 140 కిలోమీటర్కి నేను మినిమం 1300 రూపీలు చేసిన. ఈరోజు అది అంతగా కాలేదు. సో ఒకసారి లెక్క వచ్చాను 200 అంతే అయింది, దగ్గర అంతే అయింది. సో ఒక 100 రూపాయలు అటు ఇటు ఫరక్ ఉంది అంతే. సో ఏమంటారు ఇంకా ఈ బ్లాగ్ ఇక్కడ ఎండ్ చేస్తున్నా. సో బాయ్, సీ యు ఇన్ ది నెక్స్ట్ బ్లాగ్.